పేదలను ధనికులుగా చేయటమే తమ కూటమి ప్రధాన అజెండాగా పెట్టుకుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. స్థానిక 48వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, అచ్చారపు రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా డివిజన్లోని శాంతి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ప్రజలకు మనశ్శాంతి ఉండదన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలి అంటే తమ కూటమితోనే సాధ్యమన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్ తీర్చిదిద్దుతామన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. క్రీడాకారులకు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, రానున్న ఎన్నికలలో ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 48వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్కన సూపర్ 6 ఏదైతే తల్లికి వందనం, ఆడబిడ్డకి నిధి కింద, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ప్రతి ఇంటికి నీటి సరఫరా, పేదవారిని ధనికుల కింద చేసే ప్రణాళిక, ఈ 6 అంశాలు సూపర్ 6 తోటి రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన కార్యక్రమాన్ని తీసుకెళ్లడంతో పాటు ఓ పక్కన మా నియోజకవర్గ మేనిఫెస్టో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, టూరిజంను అభివృద్ధి చేయడం, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించడం, స్త్రీలకి రక్షణ కల్పించడం, అలాగే ఇక్కడ ఏదైతే దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చేందుకు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల ఈ భవన కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందడం, నిర్మాణ రంగం అభివృద్ధి చెందడం, ఉపాధి కల్పన అనేది జరగడం జరుగుతుంది. దాని ద్వారా రాబడి కూడా, ట్యాక్సెస్ కూడా మనకి పెరగడం అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత ఇసుక పాలసీతో పాటు పెరిగిన పన్నులు తగ్గించడం, చెత్త పన్నుని తీసివేయడం, అలాగే ఇంటి పన్ను, ఇలాగ అనేకమైన పన్నులు భారాలు మోపుతూ ఉంది ప్రభుత్వం. అవన్నీ తగ్గించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే యువతకి క్రీడా ప్రాంగణాలను కూడా మన తాలూకు మేనిఫెస్టోలో కూడా పొందపరచడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాం అన్నది ప్రజలకి చెప్పడం, ప్రజలను దాన్ని స్వాగతించడం, ప్రజలు కొన్ని సూచనలు ఇవ్వడం, ఈ యొక్క మేనిఫెస్టోని చూసి అమలు చేయండి, ఇవే మేము కోరుకుంటున్నామని చెప్పి మాతోటి వాళ్ళు చర్చించిన అన్నీ కూడా మేము చూసినట్లయితే ప్రజలైతే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. కారణం, నువ్వు సంక్షేమం ఇవ్వాలి, కానీ సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేస్తూ ఉన్నావు. 100 రూపాయలు లాగేస్తూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నువ్వు ఒక చేత్తో సంక్షేమం ఇస్తూ ఇంకో చేత్తో బలంగా లాగేస్తూ ఉన్నావు దాన్ని. అది ప్రజలు అర్థం చేసుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అలాగే దొంగ హామీ పత్రాలు, స్థలం ఉండదు, ఎక్కడుందో చూపించరు, అన్ని పొలాలే, కానీ మీకు ఇళ్ల పత్రాలు ఇచ్చేసాం, మాకు ఓటు వేయాలి అంటారు. ఈ 4.5 సంవత్సరాలుగా రాని శ్రద్ధ, వాళ్ళపైన బాధ్యత, లేని ప్రేమ ఇప్పుడు వచ్చేస్తూ ఉంది, పొంగి పొరలుతూ ఉంది వాళ్ళపైన ప్రేమ. అదే ప్రేమతో ఎందుకు టిట్కో ఇల్లు మీరు ఇవ్వలేకపోయారు? వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, అదే ప్రేమతో మీరు టిట్కో ఇల్లులు ఎందుకు ఇవ్వలేకపోయారు? టిట్కో ఇల్లులు, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఇప్పుడు దాకా మీరు ఇవ్వాల. అవన్నీ చేయని వాళ్ళు ఈరోజు మీరు హామీ పత్రాలు ఇస్తే ఎలా జనాలు నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు. నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదని ప్రజలే చెప్తా ఉన్నారు. ఈ హామీ పత్రాల పట్ల మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఆ హామీ పత్రాలు ఏదైతే సక్రమంగా లేదో వాటిని సక్రమంగా చేసి రేపటి రోజున
కేంద్రం ఒక సహకారంతో వాటిలో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత మాదని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఏదేమైనా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన యొక్క ఎన్నికలు కాదు. ఇది ప్రజాస్వామ్యం కోసం అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో భాగస్వాములు అవ్వాలి. గెలుపు కోసం అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి సహకరించాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా సహకరించండి, ఆదరించండి. మీకు హామీ ఇస్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉంటాం. ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యలు తీరుస్తాడు, చెప్పినయే చేస్తాడు. నోటుకొచ్చిన హామీలు అయితే మేము ఇవ్వం. ట్విన్ సిటీస్ అనో, లేకపోతే ఊర్లో అవుటర్ రింగ్ రోడ్లనో, 24 గంటల నీటి సరఫరానో, ఇలాంటి పిచ్చ హామీలు అయితే మేము ఇవ్వం. ఏదైతే చెప్తాం అదే చేస్తాం, ఏదైతే చేయగలమో అదే చెప్తాం, అవే చెప్పాం, చేస్తాం.